వచ్చేసరికి Xiaomi నుంచి Xiaomi CEO లీజన్ ఒక హెచ్చరిక అయితే చేశారు. ఎవరైతే ఫోన్స్ కొనాలనుకుంటున్నారో ఇప్పుడే కొనుక్కోండి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కూడా చెప్పలేము. మీకు ఫ్యూచర్ లో ఇంకా భయంకరంగా ఫోన్లు రేట్లు పెరగవచ్చు, లేకపోతే పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఫోన్స్ మాత్రం మీకు ఈ మంత్ కి నెక్స్ట్ మంత్ కి ప్రైజెస్ పెరుగుతూ పోతూనే ఉంటాయి అన్నట్లుగా కామెంట్ అయితే చేశారు. ప్రజెంట్ ఇండస్ట్రీ సినారియో అలానే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు లాస్ట్ మంత్ కానీ అంత ముందు మంత్ కానీ లాంచ్ అయిన ఫోన్స్ ఒక రకమైన రేట్లు ఉన్నాయి. ఈ మంత్ లాంచ్ అయిన ఫోన్ ఒక రకమైన రేట్లు ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఇంకా పెరుగుతాయి. లాస్ట్ మంత్ లాంచ్ అయిన ఫోన్స్ కూడా ఈ మంత్ ప్రైజెస్ పెంచేశారు. OnePlus Nord CE6 అది 2000 పెంచారు. OnePlus 15R లాంచ్ అయినప్పుడు 45,000 వచ్చింది. 55,000 వెళ్ళిపోయింది. 7,000 రూపాయలు దా పెరిగింది. ఈవెన్ Nord 6 ప్రైస్ కూడా 3,000 రూపాయలు పెరిగింది. అన్ని ఫోన్స్ ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ ఇంకా పెరగవచ్చు, ఆ నెక్స్ట్ మంత్ ఇంకా పెరగవచ్చు. సో ప్రైజెస్ అనేవి అసలు ఎవరు గెస్ చేయలేకుండా ఉన్నారు. చాలా దారుణంగా అయితే ఉండబోతుంది సినారియో. ప్రజెంట్ మీరు ఒకవేళ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం దసరా సేల్ కూడా ఏమైతే చెప్పలేకుండా, దసరా సేల్ ఎప్పుడు మనకి ప్రైజెస్ అనేది తగ్గుతూ ఉంటాయి. చాలా తక్కువ రేట్కి అయితే ఫోన్స్ అయితే వస్తాయి. ఈసారి ఏం గెస్ చేయలేకపోతున్నాం. లాస్ట్ టైం సేల్ జరిగింది కదా, సమ్మర్ సేల్ జరిగింది కదా, దానిలో అయితే ఫోన్స్ లైక్ S25 FE కానివ్వండి, S25 Ultra కానివ్వండి, ఇట్లా కొన్ని ఫోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీకు అక్కడ సేల్ అవ్వలేదు అనుకోండి, అక్కడ ఏమైనా ఉంటే అప్పుడు అట్లాంటి ఫోన్స్ మీకు తక్కువ రేటుకి రావచ్చు దసరా సేల్లో. ఇప్పుడు వచ్చే ఫోన్స్ ఉన్నాయి కదా, ఈ నెలలో కానీ మే, జూన్, జూలై ఈ మంత్స్లో లాంచ్ అయ్యే ఫోన్స్ అయితే మీకు దసరా సేల్ తక్కువ రేటుకి అయితే రావు. దీని ముందు లాంచ్ అయిన ఫోన్స్ ఫస్ట్ క్వార్టర్లో అవి మాత్రమే మీకు దసరా సేల్ అయితే మీరు చూడొచ్చు. అది కూడా గ్యారంటీ లేదు ఎంతవరకు తగ్గుతాయి ఏంది, ఎవరు గెస్ చేయలేకుండా ఉన్నారు ప్రస్తుతానికి అయితే. ఎవరైతే లాస్ట్ దసరా సేల్లో కానీ రీసెంట్ సమ్మర్ సేల్లో కానీ ఫోన్స్ కొనుక్కున్నారో మీరు మంచి డిసిషన్ తీసుకున్నట్టే. ప్రజెంట్ ఇప్పుడు సేల్ అయితే ఏం నడవట్లేదు. అన్ని ఫోన్స్ ప్రైసెస్ అయితే మళ్ళీ మామూలుగానే ఉన్నాయి. ఒకవేళ ఏమన్నా ఫోన్స్ మంచి రేట్లకు వస్తే పాత ఫోన్స్ మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటే టెక్నోస్లో డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ కొంచెం ఫోన్స్ అమ్మకండి, ఇది నా సజెషన్. మీరు ఒకవేళ ఫోన్స్ మీ దగ్గర మంచి ఫోన్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ 1-2 ఇయర్స్ ఫోన్లు మార్చే పనులు పెట్టుకోకండి. ఒకవేళ మీరు ఆ ఫోన్ తీసేశారనుకోండి, ఇంకో ఫోన్ కొనాలంటే మీకు చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒకవేళ రీజనబుల్ రేట్కి వస్తే అప్పుడు మార్చడానికి ట్రై చేయండి, కానీ ఊరికే ఫోన్లు అయితే మార్చకండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే, డబ్బులు ఉంటే మీ ఇష్టం, ఏమైనా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చేసుకుంటే హెచ్పీ నుంచి HP Victus Ryzen 7 24GB RAM 1TB SSDతో వస్తుంది. 8GB NVIDIA RTX 5050 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. యాక్చువల్ ప్రైస్ 1,10,000 ఉంది. దీని మీద 15,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. ప్రజెంట్ దీని డీల్ ప్రైస్ వచ్చేసరికి 95,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇవి గ్రాఫిక్ కార్డ్స్ ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు మీకు 1,00,000 రూపాయల లోపు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డు ల్యాప్టాప్స్ దొరకడం కూడా కష్టమైపోతుంది. మీకు నెక్స్ట్ ఇవైతే ఇంకా విపరీతంగా పెరుగుతాయి, ఎందుకంటే ఏఐకి గ్రాఫిక్ కార్డ్స్ కూడా అవసరమవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ర్యామ్ స్టోరేజ్ ఆటోమేటిక్ పెరుగుతూ ఉన్నాయి. ఈ రెండు బాగా ఇంపాక్ట్ అవుతాయి. మొబైల్ ఫోన్స్ ఒకటి ఇంపాక్ట్ అవుతున్నాయి, అండ్ పీసీలు ల్యాప్టాప్లు ఉన్నాయి కదా, వీటి ప్రైజెస్ డబల్ అవుతున్నాయి. ఇప్పుడున్న ప్రైజెస్ కంటే డబుల్ ప్రైజెస్ అయితే మీరు ఫ్యూచర్లో చూడవచ్చు. చెప్పలేము ఎంత వెళ్తాయో ఎంత తగ్గుతాయో. ఒకవేళ ప్రైజెస్ సెటిల్ అయినాయి అనుకోండి, ర్యామ్ స్టోరేజ్ ఇవన్నీ, అప్పుడు డౌన్ అవ్వచ్చు. అప్పటిదాకైతే మాత్రం ప్రైజెస్ అయితే పెరుగుతూనే ఉంటాయి. ఈవెన్ ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్స్ కానీ, హార్డ్ డిస్క్లు కానీ, వీటి ప్రైజెస్ కూడా మీకు పెరుగుతూనే ఉంటాయి. ఇవి కూడా ప్రెజెంట్ అయితే తక్కువ. స్పైజర్ నుంచి 10,000 mAh పవర్ బ్యాంక్ కూడా తక్కువ రేట్కి వస్తుంది. 899 రూపీస్కి వస్తుంది. దీని మీద ఇంకా ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేస్తే 90 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 809 రూపీస్కి 10,000 mAh స్పైజర్ బ్రాండ్ నుంచి, అది కూడా 22.5 వాట్ పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. రెండు డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మోటో నుంచి మోటోలో H70 Pro Plus తీసుకురాబోతుంది. జూన్ 4వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఇదే రోజు Xiaomi 17 TV కూడా వస్తుంది. రెండు ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. H70 Pro Plus వచ్చేసరికి H70 Pro ఆల్రెడీ లాంచ్ అయింది, దానికంటే కొంచెం మీకు ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ దీని టెలిఫోటో లెన్స్ ఉంటాయి, వైర్లెస్ ఛార్జింగ్ యాడ్ అయితే, ఇట్లాంటి యాడ్ అయితే. అంత మించి మిగతా అంతా సేమ్ డిస్ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్ అన్ని సేమ్ ఉంటాయి. H70 Proకి Pro Plusకి ఓన్లీ మెయిన్ చేంజ్ అయితే టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో మొత్తం మీకు 4 కెమెరాస్ ఉంటాయి. 4 50 మెగాపిక్సెల్ కెమెరాస్, ఫ్రంట్ 50, బ్యాక్ సైడ్ కూడా 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ వైడ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. ఈ ఫోన్ కి ఇది హైలైట్. అండ్ ప్రైస్ ఈ ఫోన్ కి నాకు తెలిసి 50,000 దాకా వెళ్ళొచ్చు. దగ్గర 40 to 50 అనుకుంటున్నాం, కానీ అది 50 దాకా కూడా వెళ్ళొచ్చు ప్రైస్. నెక్స్ట్ మనకి సామ్సంగ్ రోలబుల్ ఫోన్స్ ని పేటెంట్ అయితే ఫైల్ చేసింది. రెండు కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటోసరికి నార్మల్ ఫోల్డబుల్ ఫోన్ లాగా ఉంది, బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూస్తుంటే G4 7 చూసాం మనం, అలానే ఉంది. తక్కువే రోల్ అవుతుంది, మరి ఎక్కువ రోల్ అయితే అవ్వట్లేదు. అండ్ ఇంకోటి వచ్చేసరికి చిన్న పెన్ లాగా ఉంది, అది ఎక్స్పాండ్ చేస్తే డిస్ప్లే భారీగా రోల్ అవుట్ అవుతుంది. సో రెండు కాన్సెప్ట్స్ అయితే సామ్సంగ్ పేటెంట్స్ ఫైల్ చేసింది. మేబీ నెక్స్ట్ ఇయర్ లో సామ్సంగ్ నుంచి ఏమన్నా రోలబుల్ ఫోన్ చూస్తామో చూడండి. GTA 6 ఫ్యాన్స్ కి శుభవార్త. GTA 6 Xbox లో అఫీషియల్ గా లిస్ట్ అయింది. మీరు
ఫేవరెట్ చేసుకోవచ్చు గేమ్ ని, కొనడానికి అయితే లేదు, ప్రీ ఆర్డర్ ఇట్లా చేసుకోవడానికి అయితే లేదు. కనిపిస్తుంది గేమ్ అయితే నవంబర్ 19 రిలీజ్ అవుతున్నట్టుగా డేట్ కూడా అక్కడ కనిపిస్తుంది. దీని గురించి చాలా మంది వెళ్ళి టేక్ టు CEO అంటే రాక్ స్టార్ గేమ్స్ వీళ్ళ కింద ఉంటుంది అనమాట. వాళ్ళ CEO స్ట్రాస్ జెల్నిక్ అయితే వెళ్ళి అడిగారు, నిజమేనా ఇది నవంబర్ 19 గేమ్ వస్తుందా అని చెప్పేసి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మళ్ళీ పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే లేదు. నవంబర్ 19కి వస్తుంది అన్నట్లు ఆయన కూడా కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాడు. నవంబర్ 19 అయితే పీసీలకు రాదు, Xbox PS5 అయితే GTA 6 అయితే చూడొచ్చు. మనకు హువావే వాళ్ళు 2026 ఆటో షోలో చైనాలో జరిగింది. ఇది ఇక్కడ ఒక కార్ డిస్ప్లే తీసుకొచ్చారు. కార్ పేరు వచ్చేసరికి హువావే 8 M9. ఈ కార్లో స్పెషల్ ఏంటంటే ఈ కార్లకి హెడ్ లైట్స్ ఉన్నాయి కదా, ఇవి హువావే X పిక్సెల్ స్మార్ట్ టెక్నాలజీతో వస్తున్నాయి. దీనిలో ప్రొజెక్టర్ ఉంటుంది, స్క్రీన్ ప్రొజెక్ట్ చేయగలదు. ఒక 100 ఇంచ్ స్క్రీన్ ప్రొజెక్ట్ చేయగలదు. మీ కార్ ని ఏదన్నా వాల్ ముందు పార్క్ చేయాలి, స్క్రీన్ అదే ప్రొజెక్ట్ చేస్తుంది. 100 ఇంచ్ స్క్రీన్ లో మీరు మూవీస్ ఇలాంటివి చూసుకోవచ్చు. కలర్స్ కూడా యాక్యురేట్ ఉంటాయని చెప్తున్నారు. దీనికి సౌండ్ రావాలంటే మీరు డోర్స్ ఓపెన్ చేసి కూర్చోవాలి, బయట కూర్చొని చూడొచ్చు మూవీని. డోర్స్ ఓపెన్ చేస్తే కార్ లో నుంచి మీకు స్పీకర్స్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ రేర్ స్క్రీన్ లో కూడా ఒక ప్రొజెక్ట్ అయితే పెట్టారు. రేర్ స్క్రీన్ లో కూర్చొని కూడా మీరు ఒక 30 ఇంచ్ స్క్రీన్ అయితే ప్రొజెక్ట్ అవుతుంది అక్కడ. సో దీని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే లేవు. ఈ కార్లన్నీ ఇప్పుడు వచ్చేవన్నీ ఇలానే ఉంటున్నాయి, మొత్తం టెక్నాలజీ ఎక్కువైపోతుంది. అండ్ కార్ అనేది ఒక గ్యాడ్జెట్ లాగా అయిపోతుంది, కార్ అనే ఫీల్ అయితే పోతుంది. ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ఇండియా పోస్ట్ పార్ట్నర్షిప్ తీసుకుంది. ఇండియా పోస్ట్ అంటే మనకి ఇంటికి పోస్టులు డెలివరీ చేస్తూ ఉంటారు కదా, గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు, గవర్నమెంట్ డబ్బులు చెల్లిస్తారు అనమాట. సో ఇప్పుడు ఎలాగో పోస్టులు ఎక్కువ రావు ఇంటికి. సో ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తున్నారంటే పోస్ట్ ఆఫీసుల్లోకి ఇవి పంపిస్తారు అనమాట. ఫ్లిప్కార్ట్ డెలివరీస్ ఉంటాయి కదా, మనం ఆర్డర్ చేసినవి అక్కడ పంపిస్తారు. అక్కడ నుంచి వాళ్ళు డెలివరీ పార్ట్నర్స్ వచ్చి మనకి డెలివరీ అయితే చేస్తారు. ఈ చిన్న చిన్న పల్లెటూరులో ఎక్కడైతే డెలివరీ సపోర్ట్ ఉండదో అట్లాంటి చోట్ల ఇండియా పోస్ట్ అయితే ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తుంది. సో వీళ్ళిద్దరికి ఇప్పుడు బెనిఫిటే. ఫ్లిప్కార్ట్ కి చిన్న చిన్న విలేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళకి కూడా కొద్దిగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. వీళ్ళకి కూడా శాలరీలను పెంచడానికి కానీ, ఇంకా ఎక్కువ మంది రిక్రూట్ చేసుకోవడానికి కానీ పోస్ట్ ఆఫీస్లో ఉపయోగపడతాయి. 16 సంవత్సరాల క్రితం మే 2010లో ఒక అతను అజయ్ సింగ్, ఇతని పేరు కంప్లీట్ పూర్తి పేరు. ఇతను ఈ మసాలాలు ఉంటాయి, మసాలాలు బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఇతను మలేషియా వెళ్ళాలన్నమాట. మలేషియా మేబీ బిజినెస్ పర్పస్ కోసం వెళ్తున్నాడు. అతను ఫ్లైట్ వచ్చేసరికి ఢిల్లీ నుంచి మలేషియాకి. అతను ఉండేదేమో ఎంపీ నుంచి ఢిల్లీ నుంచి మలేషియా వెళ్ళాలి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇతను పట్టుకున్నారు. అతను ఏదైతే ఇతనితో పాటు మసాలాలు క్యారీ చేస్తున్నాడు కదా, వాటిని ఇది హెరాయిన్ మొత్తం ఇది డ్రగ్స్ అన్నట్లుగా పోలీసులు పట్టుకొని అతన్ని తీసుకెళ్లారు, రిమాండ్కి తీసుకెళ్లారు. 57 days అది టెస్ట్ చేయడానికి వాళ్ళకి టైం పట్టింది. 57 days అది టెస్ట్ చేసిన తర్వాత అది మసాలాలే, రెగ్యులర్ మసాలాలే, అది డ్రగ్స్ అయితే కావు అన్నట్టు అతన్ని 57 days తర్వాత వదిలేశారు. వాళ్ళ డాడీ కేసు పెట్టాడు అన్నమాట. ఎవరైతే అతను అరెస్ట్ చేశారో వాళ్ళ మీద కంప్లీట్ గా కేసు పెట్టాడు. ఇది 57 days వీళ్ళు మా కొడుకుని అరెస్ట్ చేశారు, మా బిజినెస్ అంతా దెబ్బతినింది, అండ్ ఫైనల్ గా మళ్ళీ ఏమి తప్పు చేయలేదని రిలీజ్ చేశారు, మాకు నష్టపరిహారం కావాలి 10 కోట్ల రూపాయలు అని చెప్పేసి అతను 16 సంవత్సరాల క్రితం కేసు ఫైల్ చేశాడు. ఇప్పుడు దానికి తీర్పు అయితే వచ్చింది. తీర్పు ఏమిచ్చిందంటే కోర్టు, మీరు చేసిన తప్పే, నష్టపరిహారంగా 10 లక్షలు చెల్లించండి అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. 16 సంవత్సరాలకి 10 లక్షలు, 16 సంవత్సరాలకి కోర్టు ఫీజులకి అయిపోయాయంటే కొన్ని లక్షలు. ఢిల్లీలో కొత్త సర్వీస్ స్టార్ట్ చేశారు, క్యారీమెన్ అని చెప్పేసి. మామూలుగా షాపింగ్ వెళ్తుంటాం బిజీ రోడ్స్ లో, చిన్న షాపింగ్ మాల్స్ దగ్గర అక్కడ ఒక చిన్న బూత్ లాగా పెట్టుకొని వీళ్ళు కూర్చుంటారు, క్యారీమెన్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి మీరు అడగొచ్చు వాళ్ళని. క్యారీమెన్ అంటే ఏంటంటే మీరు షాపింగ్ చేస్తున్నప్పుడు మీ షాపింగ్ బ్యాగులు మోయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీరు ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చారు అనుకోండి, పిల్లల్ని కూడా వాళ్ళే క్యారీ చేస్తూ ఉంటారు. మీరు షాపింగ్ చేసుకోవచ్చు, మీ లగేజ్ అంతా వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. ఒకవేళ వర్షం పడింది అనుకోండి, గొడుగు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అంబ్రిల్లా. అండ్ ఇంకా మీకు ఏమైనా మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందంటే అక్కడ మీరు వాళ్ళ బూత్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీరు అలసిపోయారు అనుకోండి, మీరు షాపింగ్ చేసి వాళ్ళు ఫోల్డబుల్ చైర్ కూడా ఒకటి క్యారీ చేస్తూ ఉంటారు, చైర్లో మీరు కూర్చోవచ్చు. సో ఇట్లా ఈ సర్వీస్ అయితే ఉంటుంది. సర్వీస్ ఛార్జెస్ వచ్చేసరికి 30 నిమిషాలకి 79 రూపాయలు, గంటకి 119 రూపాయలు, 2 గంటలకి 219 రూపాయలు, 3 గంటలకి 319 రూపాయలు, 4 గంటలకి 400 రూపాయలు. నెక్స్ట్ మనకి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇంకో బాంబు పేల్చబోతున్నట్టున్నాడు. హెల్లో గ్రీన్లాండ్ అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టాడు. గ్రీన్లాండ్ ఎప్పటి నుంచో సొంతం చేసుకోవాలని చెప్పేసి ట్రంప్ అనుకుంటూ ఉన్నాడు. మరి ఏం చేస్తాడో తెలియదు. ఈయన చేసి ఒక్కొక్క పనికి మొత్తం గ్లోబల్ గా ఇంపాక్ట్ అవుతుంది, మొత్తం ఇన్ఫ్లేషన్ పెరిగిపోతా ఉంది. మరి చూడాలి ఏం జరిగిద్దో. హెల్లో గ్రీన్లాండ్ అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టాడు. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ట్రంప్ ఎప్పుడు వెళ్ళిపోతాడు యుఎస్ ప్రెసిడెంట్ కానీ. 2028 ఎండింగ్ ఎలక్షన్ జరుగుతాయి. 2029 జనవరికి కొత్త ప్రెసిడెంట్ అయితే వస్తారు యుఎస్ కి. అమెరికాలో ఒకటి ఉంటుంది రూల్, 2 times చేసిన వాళ్ళకి మళ్ళీ చేయడానికి ఉండదు. మాక్సిమం 2 సార్లు మాత్రం అధ్యక్షుడిగా చేయొచ్చు. వాళ్ళకి మళ్ళీ 5 సంవత్సరాలు ఉండదు, 4 సంవత్సరాలు ఉంటుంది టర్మ్. అంటే 8 సంవత్సరాలు మాక్సిమం ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా చేయొచ్చు, అంతమించి ఎక్కువ చేయడానికి అయితే ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. వీకెండ్లో OnePlus Nord CE 6 రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేసి ఒకవేళ చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో దగ్గర చెక్ చేసేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ టెక్ న్యూస్లో సెలవు. బాయ్.